హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించిన న్యూస్ అయితే వే2 న్యూస్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కూలు ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి భర్తీ చేస్తాం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ప్రపంచంలోని బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదా, మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం అయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తెలుగు మాట్లాడడం వస్తే చాలు, మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. 1 మంత్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోవచ్చు. నెలకు 30,000 రూపాయల దాకా జీతం అయితే ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ అర్హతతో ఈనాడు జర్నలిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి వెబ్సైట్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.